హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ కార్టెక్ యూట్యూబ్ ఛానల్కి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వెహికల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, మీరు కూడా మా ఛానల్ ద్వారా వెహికల్ సేల్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్స్ యొక్క ఫొటోస్ అండ్ డీటెయిల్స్ పూర్తిగా పెట్టండి. మా యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా అప్లోడ్ చేస్తాము. అండ్ మా యూట్యూబ్ ఛానల్లో అన్ని రకాల వెహికల్స్ అండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ని వీడియోని అప్లోడ్ చేయబడతాయి. అయితే ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, హోండా మొబిలియో కారు అమ్మకానికి అయితే వచ్చింది. దీని మోడల్ వచ్చి 2014. ఈ బండికి ఇంజన్లో ఎలాంటి కంప్లైంట్ లేదు. కారు మంచి కండిషన్లో అయితే ఉంది. ఈ కార్కి టైర్స్ వచ్చి 90% అయితే ఉన్నాయి. కార్ స్టీరియో అండ్ టాప్ కవర్స్ అండ్ మంచి కండిషన్లో అయితే ఉన్నాయి. ఈ కార్కి ఎలాంటి గీతలు లేవు అండ్ ఎలాంటి పెట్టుబడి అయితే లేదు. ఫుల్ కండిషన్లో అయితే ఉంది. స్టీరింగ్ అండి అండ్ పవర్ విండోస్ అయితే వర్క్ అవుతున్నాయి అండ్ సెంట్రల్ లాక్ అయితే ఉంది. ఏసీ కండిషన్ వచ్చి ఫుల్ బాగుందండి అండ్ ఇంజిన్ కండిషన్ కూడా సూపర్. అండ్ ఈ ఓనర్ వచ్చి సెకండ్ ఓనర్ అండి. అది మాత్రం డీటెయిల్గా చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది డీజిల్ ఇంజిను. ఓకేనా. నెక్స్ట్ మైలేజ్ వచ్చి ఇది 25 అబోవ్ అయితే వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. చాలా స్మూత్గా అయితే వాడారండి కారు. చూస్తుంటేనే తెలుస్తుంది. ప్రైస్ వచ్చి 4,80,000 అయితే చెప్పారు. కార్ డీటెయిల్స్ వచ్చి కడప, రాజంపేట, అన్నమయ్య డిస్టిక్లో అయితే ఉంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఇదైతే ఫిక్స్ రేట్ కాదండి. ఆయన మాట్లాడితే తగ్గించే అవకాశం అయితే ఉందని చెప్పేసి అన్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఓనర్ నెంబర్ అయితే ఈ వీడియో కింద టైటిల్లో అయితే పెడుతున్నాము. కాల్ చేసి అయితే మాట్లాడండి ఫ్రెండ్స్. దయచేసి టైంపాస్ కాల్ అయితే చేయొద్దు. తీసుకునే ఉద్దేశం ఉంటేనే చేయండి. ముఖ్య గమనిక, బండి తీసుకునే ముందు అన్ని పేపర్స్ ఉన్నాయా అని చెక్ చేసుకోండి. ముందుగా ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ చేయొద్దు. బండి సేల్ అయితే టైటిల్లోంచి ఓనర్ నెంబర్ తీసివేయబడుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్తికేయ కార్టెక్ యూట్యూబ్ ఛానల్కి.